సర్వేలో భాగంగా చొప్పదండు అసెంబ్లీ సెగ్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చొప్పదండు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు డెవలప్ చేస్తా ఉంది? 20 నెలలు అయితే అయిపోయింది. గతంలో ఏ విధంగా ఉండేదని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ చొప్పదండులో వాతావరణం ఎట్లా ఉంది ఇప్పుడు? వాళ్ళు కూడా చేసేది చేస్తారు కదా. ఆ. వాళ్ళు ఉన్న కాడికి దోసుకురు అందరూ. ఉమ్. వాళ్ళు ఉన్నంత నాకిర్రు, వీళ్ళు మూడ్చుకుంటూ వస్తారు. వాళ్ళు ఏం చేసిర్రు? అందరు దొంగలే. లెవెలు మన కేటీఆర్ వాళ్ళు. కేటీఆర్ మొత్తం టీఆర్ఎస్ మొత్తం దొంగలే. బీజేపీ దొంగే. బండి సంజయ్ కూడా దొంగే. కేంద్ర మంత్రి అన్నారు కదా, ఆ కేంద్ర మంత్రి ఆయన పంపొచ్చు కదా. గీలేమి ఎత్తారు ఎందుకు? అది పెద్ద పద్ధతి, అది మంచి పద్ధతి కాదు. కేంద్ర మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి కింద మంది ఎందుకు చంపుతున్నారు వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు ఎంత దోచుకోరు, ఎంత ఎక్కడెక్కడ అనుభవం ఉన్న అక్కడ మొత్తం దోచుకొని తిన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అందరు లంగలే. కేటీఆర్ ఒకళ్ళ అయ్యే మంచోడు, వీళ్ళందరూ కేసీఆరే మంచోడు, అందరు దొంగలే. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? 10 సంవత్సరాల కింద బాగుండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుంది. ఇప్పటికైతే కాంగ్రెస్ మాత్రం వచ్చింది సంతోషం. మాకు ఉన్న కాడికి అది ఎప్పటికుంటే అదే మంచిది. ఇంకా కాంగ్రెస్ గరీబుల పార్టీ, అది గరీబుల పార్టీ, ఇదేమో పెద్దల పార్టీ. పెద్దల అంటే ఇంకా గరీబుల పైకి తెచ్చారు. హామీలు ఇచ్చిరు, నెరవేరుస్తలేదు. చేస్తారు సారు. వాళ్ళు ఉన్న కాడికి దోసుకొని తిరిగి వీళ్ళకి వెళ్ళొద్దా? వాళ్ళు తాపి కూడా చేస్తారు కదా. వీడికి 5 అయినాయి, ఇంక ఇన్ని చేస్తారు. ఇంకా ఈ 5 ఏళ్ళ లోపల అవన్నీ చేసి పెడతారు వాళ్ళు. మేడిపల్లి సత్యం గారు ఇట్లా ఇక్కడ పనులు కానీ మేడిపల్లి సత్యం కనబడతలేడు బయట. ఎక్కడ ప్రజలలో ఎక్కువ కనబడతలేడు. చేసేటోళ్ళు వాళ్ళు చేసేటోళ్ళు చేస్తారు కానీ చొప్పదండు నియోజకవర్గంలో. కానీ మేడిపల్లి సత్యం ఎక్కువ కనబడతలేడు. ఎక్కువ కనబడతలేడు. పనులున్నా కానీ ఏమన్నా చేయాలన్నా కానీ ఎవరితో చేయించుకుంటారు? మరి ఏమన్నా ఉంటే వాళ్ళు ఎవ్వరు లేరు. వార్డు నంబర్లు కూడా లేరు ఇప్పుడు కాంగ్రెస్ లో. వార్డు నంబర్లు లేరు, ఎవరు లేరు. వీళ్ళు అత్తే మాకేమన్నా సాయం చేయబడదు. వీళ్ళందరూ సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మరి ఎటువైపు మొగ్గు చూపుతారు? ఏం చేస్తారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మాకైతే కాంగ్రెస్ రావాలని ఉన్నది. కాంగ్రెస్ మా గరీబ్ పార్టీ కదా అది. మాకు కాంగ్రెస్ అని ఉన్నది. రేవంత్ రెడ్డి మంచిగా. ఊరే దొరుకుతలేదు అంటే ఇబ్బంది పడుతున్నారు. ఊరి అంత దొంగలాలు అసలు. ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి? పెరి బాస్ అంటే పెరి బాస్ కూడా అట్లా పెట్టేది కాకుండా ఆడవాళ్ళు మొగలు సమాధానం చూసి పెట్టేదండి. ఒక ఆడవాళ్ళకి పెట్టే వరకు మొగోళ్ళు మొత్తం డౌన్ అయిపోయింది. ఆడవాళ్ళదే రాజకీయమైంది. ఎటు పోవాలన్నా కానీ ఆడవాళ్ళే పోతున్నారు, ఆడవాళ్ళే వస్తున్నారు. అది ఎటు పోతుంది, ఈ ఊరికి పోతున్నా అది ఏ ఊరికి పోతుందో తెలుస్తలేదు. అది ఒక్కటి మంచి పని కాదు. ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు జోరు వస్తున్నాయి. ఫాస్ట్ నంబర్ 1 వస్తున్నాయి. ముందు ఉన్నాయని కూడా వాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నాయని చూపించాడు. ఈయన వచ్చి మెల్లమెల్లగా అన్ని సమరిస్తాడు. ఆ ఇందిరమ్మ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కులగొట్టి కొందరు బేసిబిడి కట్టుకొని ఇంత ఆశపడి ఉన్న పైసలు లేని పైసలు అప్పో చేసి చేసుకున్నాయి. అవిటికి తర్వాత ఇత్తమంటారు ఇక దేవుని ఏర్పాటు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే జోరు నడుతున్నాయి. పేదోళ్ళకి ఎత్తాలా, ఉన్నోళ్ళకి ఎత్తాలా? ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏమి లేదు, సమస్య లేదు. అందరికి గరీబ్ ఎవడైతున్నాడు, రెడ్డి కానీ, రావు కానీ, పటేల్ కానీ, దొర కానీ, మాదిగోడు కానీ, మన్నెప్పుడు కానీ, దక్కలోడు కానీ, ఎరుకలోడు కానీ, చిందోడు కానీ, ఎవడైనా కానీ వీడు పెద్దోడు అని చూస్తలేడు, చిన్నోడు అని చూస్తలేడు. అందరికి గరీబ్ ఎవడైతున్నాడో వాళ్ళకు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎట్లా వస్తారా? మేడిపల్లి సత్యం ఎప్పుడో ఒక్కసారి కనబడుతుడు కానీ ఆయన అయితే బయట ఎప్పుడు కనబడతలేడు. ఇక ఆయన పనులు ఎక్కడెక్కడ కూకుడు చేసుకుంటుడో మా దాకా తెలియదు. మేమంతా కూకుంటే వీడ ముసలు చాలా ఓట్ల కాడికి వచ్చి మాట్లాడుకుంటాం. కేసీఆర్ ది మంచిగా ఉండే మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలి? మన తెలంగాణ మొత్తం అమ్ముకుంటాడు, మా రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు ఆయన. అయితే మళ్ళీ ఆయనే మన ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుతాడంటే ఇక దేశాన్ని ఉంచుతాడా? అంబేద్కర్ రాజ్యాంగం అంటే మొత్తం మన భారతదేశం అంతా పేరు వెళ్ళింది. అతన్నే మారుతా అన్నాడు. ఆయనకి వచ్చినట్టు మన రాష్ట్రాన్ని ఉంచుతాడా? రాష్ట్రాన్ని అమ్ముకొని పోయి ఎక్కడనే ఉంటాడు. వాళ్ళ బిడ్డ పార్టీ పెడితే ఇక మమ్మల్ని కోసుకొని తిన్నట్టు. రాక్షసి కదా వచ్చి రాక్షసి కదా రావణాసురుడి
సుప్రక ఎట్లా పడుతుందో మంది మీద ఇగో ఈమె ఎట్లా పడుతుంది ఖచ్చితంగా పడుతుంది. లేదు నేను బీసీల కోసం పోరాడని చెప్తున్నాను. బీసీలు ఇవ్వలేరు. ఈ కాంగ్రెస్ కు బీసీ లేడు బాసీ లేడు ఇవ్వలేడు. అంత నా వాళ్ళే, అంత నా పిల్లలే. గరీబోడు అయితే ఎవడైతున్నాడో వాళ్ళంతా నా బిడ్డలే అంటుంది కాంగ్రెస్. ఏది వచ్చినా కానీ అంత రాజకీయ పార్టీ వాళ్ళకి చూసుకుంటాడు. చొప్పదండలో ఎట్లా ఉంది? 20 నెలల నుండి మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లుంది ఈడ? కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, యువకుడు కార్యదీక్ష మంచోడే. కానీ ఈ ఎమ్మెల్యేలు ఇక ఆయన కింద అతని కింద ఉన్నాడు మొత్తం దోసుకున్నాడే. కేసీఆర్ ఎట్లా బంగారు తెలంగాణ బాట దోసుకో కారు బంగ్లా తీసుకొని తెలంగాణ ప్రజల లైబ్రరీ కొట్టుకోవాలంటే ఆయన ఎల్ఆర్యూపీ పెట్టాడు. ఈయన భూభారతి అని పెట్టాడు. భూభారతి అని అంటే భూను భక్షించుడు. ఈ అధికారులు ఏడ మారుతారు? నిన్న మొన్నటి దాకా తిండికి అలవాటు పడుతుంది, మటన్ చికెన్ లెక్క తింది. ఇవాళ మారమంటే మారుతానా? ఇక మేడిపల్లి సత్యం అంటే అచ్చుడు లేదు, కనబడలేదు. ఇక కింది సిబ్బంది ఎస్ఐ అంటే అదే ఎస్ఐ దూరం అంటది. వాళ్ళు పోయి ఎంఆర్ ఆఫీసులో కూకుంటే వీంది ఎక్కివంట అని భూభారతిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఎక్కించుకుంటారు. భూమిని మొత్తం భక్షించుడే భూభారతి అని అంటే భూమిని భక్షించుడు, భారతదేశంలో భక్షించుడు మన తెలంగాణ అని ఎల్ఆర్యూపీ పెట్టిండు. ల్యాండ్ రికార్డు యూనిఫికేషన్ ప్రోగ్రామ్ పెట్టిండు. కేసీఆర్ అట్లా చేసిండు. 54 చతువారి పాలన నుంచి అవి చేసాడు. ఇక వాళ్ళు అధికారులు మారమంటే మారుతారా? ఈయన వచ్చినాక ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడు, యువకుడు కార్యదీక్ష పరుడు, ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కానీ ఆయన ఒక్కడు చేస్తామనంటే కింద వాళ్ళు చేస్తలేరు కదా. సైన్యాలు దోసుకునేటానికే ఉన్నారు. ఎట్లా చొప్పదండలో రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతు బంధు కావచ్చు, ఎట్లా వస్తుంది? రైతు బంధు వస్తుంది. 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు ఇస్తున్నారు. ఎల్ఆర్యూపీ ఆయన పెట్టినప్పుడు రైతు బంధు అని పెట్టాడు. 100 ఎకరాలు వాళ్ళు చేసుకున్నాడు. ఈయన 5 ఎకరాలు బిలో ఉన్న వాళ్ళకి చేస్తా అన్నాడు. మంచి కార్యక్రమే. కానీ కిందోళ్ళు వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు చోకల్ లీడర్ అని కార్ల మీద తిరుగుతాడు. ఒక ఎంఆర్ఓ కార్ల మీద వేడి చెప్పినా చేస్తారు. ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఇండ్లే కానీ పరిస్థితి కానీ మీదడి రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మంచిగానే ఉన్నాడు. కానీ కింది అధికారులు ప్లస్ రాజకీయ వాళ్ళ పార్టీ లీడర్లు మొత్తం దోసుకునడానికి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి మంచిగానే ఉన్నాడు. కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు ఆచరిస్తే 100% తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎన్నికలు ఏడ పెడతారు? సర్పంచ్లు వచ్చి గెలిచిన దోసుకునడానికి వస్తారు. ఎవరు గెలిచి డెవలప్? ఒక్కలన్నా మీకు తెలిసి ఒక్కలన్నా మా ఊరికి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టుకుని మేము మా ఊరిని డెవలప్ చేస్తామని ఒక్కలన్నా అడిగిరు ఇంతవరకు ఈ స్టేట్లో. కానీ ఎప్పుడు పెడతారని చూస్తానని నలుగురిని వేసుకొని తాగుదాం, తిందాం, దోసుకుందామని వచ్చారు. కానీ ఎవడు చేస్తారు? ఎంఆర్ ఆఫీస్కో, ఎంపీడీ ఆఫీస్కో వాళ్ళనే కూర్చొని పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీలు. ఇంతకుముందు టీఆర్ఎస్లు కూకున్నారు. వాళ్ళకే విఐపి క్యాడరు. మొన్న భూభారతి రెవెన్యూ సదస్సులో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలను కూకుండా పెట్టి విఐపీ రాట పదవులు లేని వాళ్ళు కూడా పెట్టుకొని చేసుకున్నారు తహసీల్దార్ భూభారతిలో. కావచ్చు వాళ్ళ అధికారులు తెలియాలి. కింద రాజదాస్ కూడా దెబ్బల కరవా అని అంటారు కదా. వాడు మీదోడు ఏం చెప్పినా వీడు చేసుకుంటాడు. కొన్ని కోట్లు సంపాదించారు వాళ్ళు. ఒక కేసీఆర్ అని కాకుండా ప్రతి ఒక్క రాజకీయం చేసేటోని ప్రతి ఒక్క అధికారి 14 సంతకాలు పెడతారు. వాడిని కోట్లకు ఎదుగుతారు. ఇప్పుడు ఒక ఆర్ఐ గిరిదవారే వాడికి బండి మీద రావాల్సి వచ్చినోడు కార్లా తిరుగుతారు. అంటే ఎక్కడి నుంచి వచ్చిన కారు పెట్రోల్ డీజిల్ ఎట్టవుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్ని ఇప్పుడు మహిళల మీద రేషన్ కార్డు ఇచ్చారు. మొగడు మొత్తం వారిపైన ఆడ కార్లు ఇచ్చారు. ఆ మహిళలు అంటే పెళ్ళ నౌకరు అయితే గవర్నమెంట్ నౌకరు అయితే ఆ అత్తగారి ఇంటి కాడ దిగుతారు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పెళ్ళ పండు దిగారు. ఇక్కడనేమో నా అల్లుడు బిడ్డ అని అత్తమాతడు దిగి వాళ్ళని ప్రతి స్టూడెంట్కు కాలేజ్ స్టడీ అయిపోయారు స్కాలర్షిప్ పడుతుండే. ఇప్పుడు ఆయన పడతాను 3-4 గంటలు ఒక్కటి ఆలోచిస్తాను. నాకు తెల్ల రేషన్ కార్డు వచ్చింది ఇవన్నీ వస్తాను. ఇక సన్న బియ్యం అని అంటే అందరు తీసుకొని పోతారు. వాళ్ళు కొట్టిన ఇచ్చిన బిల్లు తింటారు. మళ్ళీ అమ్ముకుని చేసుకుంటారు. ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నది. లేని వాళ్ళు ఉన్నారా మీకు తెలిసి? ఈవెన్ మంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి కాడి వీళ్ళ తెలంగాణ జనాభా 3,5,00,000 4 కోట్ల 3 కోట్ల రేషన్ కార్డులే ఉన్నాయో వాళ్ళు అధికారులు. ఏమో నాకేం తెలుసు. నాకు పాతదే ఉంది, గట్లే ఉంది. నాకు ఎకరం చిల్లర ఉన్నది నా పేరు మీద. నాకు బండి లేదు, గిండి లేదు. వాళ్ళే ఆఫీసులో తిరుగుతా. నా భూమి మా తాత తండ్రి ఎక్కిరా అంటే ఎక్కిత్తలేరు వీళ్ళు. కలెక్టర్ ఆఫీసులో తిరుగుతాను. సిఎస్ గారికి ఫోన్ చేసిన శాంతకుమార్, గౌరవనీయులైన శాంతకుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఉండే, ఆమె చేసి రిటైర్డ్ అయింది.
ఇప్పుడు కొత్తగా రామకృష్ణారావు వచ్చిండు మొన్న మళ్ళీ ఆయన పొడిగించారు. ఆన్లైన్ ఏం చేస్తారు కానీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏం చేస్తారు వీళ్ళు మారుస్తారు. 2019 నుంచి 6 గుంటలన్నర విఆర్ఎల్ తోటి సంతకాలు పెట్టుకుని పట్ట మార్చారు. 6 గుంటలకు 6 గుంటలన్నర ఒక దొంగ డాక్యుమెంట్ పెట్టుకుని అది చేయలే. నా ఇల్లు నా పేరు మీద ఉన్న పట్టా భూమిని నాకు ఆర్డర్ ఉన్న భూమిని వేరే వాళ్ళకి ఇతరులకు పర్మిషన్ ఎంఆర్ ఆఫీసు అది కలెక్టర్ ఆఫీసులో తిరుగుతాను ఇవన్నీ. ఇక వీళ్ళు రోడ్ల మీద తెల్లారులైతే బస్తాలు ఎందుకు స్టార్ట్ ఉన్నాయి మొత్తం స్టాక్ కొట్టుకొని పెట్టుకున్నారు. నాసంటోళ్ళు రెడ్డిలు అని బిల్లాపులు ఇస్తే పటేన్లు అని బిల్లాపులు ఇస్తే అలా ఇంట్లో పక్కన పెట్టుకున్నారు. ఇక లేనాడు ఒక బత్తకు 2 బత్తాలు తిరుగుతాను. ఎట్లా చేస్తారు డెవలప్ రోడ్లు గీళ్ళు అన్ని మంచిగా చేస్తారు. ఎట్లా కాంగ్రెస్ మంచిగా ఉందా అప్పుడు బీఆర్ఎస్ మంచిగా ఉండేది? కాంగ్రెస్ మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉందా? ఇట్లా మేడిపల్లి సత్యం వస్తుందా అప్పుడప్పుడన్నా? మేడిపల్లి సత్యం ఇక ఏది పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు పాపం మస్తు చేసింది కానీ ఆయన కంటికే కనబడతాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ గారు మన మంత్రి హోదాలో ఉన్నాడు కదా. ఉన్నాడు. అందుకనే రేషన్ బియ్యం ఇవన్నీ రేషన్ బియ్యం అంతా నేను ఇందిరమ్మ ఇండ్లు నడుస్తాయి. ఇందిరామ్మ ఇండ్లు నడుస్తున్నాయి ఫుల్. ఆడికెళ్ళి ఇప్పుడు రేషన్ బియ్యం నడుస్తాయి. బస్సు ఫ్రీ బస్సు ఎట్లుంది మనకు? ఫ్రీ బస్ మంచిగా ఉంది. ఫ్రీ అవుతానుగా. పింఛన్ ఎట్లుంది? పింఛన్లు ఇస్తారు పింఛన్ వస్తుంది మంచిగానే. అలా మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తాను ఏమన్నా ఇస్తారా? ఇక నేను లేను, మహిళా సంఘంలో లేను. ఇప్పుడు అనుకుంటారు కదా మీ మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడు ముసలి కూడా మహిళ గ్రూపులు జైన్ కమ్మంటారు. ఇప్పుడు జైన్ ఆవిడే చొప్పదండి నియోజకవర్గం మేడిపల్లి సత్యం. కానీ ఇప్పటి వరకు అయితే మా ఊరికి ఏదైనా కానీ ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ చెప్తే మాత్రం వస్తాడు మేడంపల్లి సత్యం గారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మా అంత దగ్గర బూరిపల్లి నాగిరెడ్డిపూర్ ఒక 3 కిలోమీటర్లు ఉండే. ఆ ఎమ్మెల్యే అయితే ఒక్కసారి కూడా నాగిరెడ్డిపూర్ రా. ఇప్పుడైతే వస్తాడు మంచి ప్రజలకు ఇట్లా పిలువంగానే వస్తాడు. పనులు కూడా అదే. కానీ కాకపోతే ఏముందంటే ఇప్పుడు కొంచెం పింఛన్లు 4000 ఇస్తా అన్నారు కానీ 4000 ఇస్తలేరు అని ముసలి ఒక పట్టు పట్టారు. బస్సులు అయితే ఫ్రీ బస్సులు పెట్టిండు. కరెంట్ అయితే ఉచితం కరెంట్ పెట్టిండు. ఈ సిలిండర్లు 500కి ఇస్తారని అవి కూడా ఇంక ఇస్తలేడు. అదొకటి. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టి వాళ్ళే కొట్లాడుకుంటారు బస్సులల్లా. జనం ఇంత జనం ఎప్పుడు పోతీగుడు చాలా కష్టం అవుతుంది. కానీ ఇది ఒకటి ఈ రైతు భరోసాలు కరెక్ట్ చేస్తారు. కానీ అప్పుడే ఏంటంటే గుట్టలకు బోర్లకు వేసిండు కేసీఆర్. అప్పుడు గుట్టలకు బోర్లకు కూడా వేసిండు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏంటంటే సాగు చేస్తేనే డబ్బులు ఇస్తాడు. ఇప్పటి వరకు అయితే మేడిపల్లి సత్యం అంటే మంచిగానే చేస్తుండు పనులు కూడా. దేనికి పోయినా కానీ కూడా ఏది కూడా కాదంటాడు. ఇంతకుముందు రవిశంకర్ ఉండే అసలు ఆయన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఏడవున్నాడో తెలియదు. సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరు మంచి వాళ్ళు ఎన్నుకుంటాం చేస్తాం. ఇక ప్రజలకు మనం చెప్పలేం సార్. ఇప్పుడు నా దృష్టిలో అయితే నేనైతే చిన్నప్పటికి వెళ్ళి నేను బుద్ధి చేసినప్పటికి నేనంటే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే ప్రభుత్వం కూడా నేను కూడా కోరుకుంటున్నాను అదే ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అట్లా సార్ 4000 వేసిండు 10,000 వేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఎంత లాస్ చేసిండు ఎంత సంవత్సరాలు తెలుసా సార్? తెలియదు. అదొక్కటి చెప్తున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి కూడా దృష్టికి తీసుకుపోతారు మా ఎమ్మెల్యే సార్. ఒకసారి పోయినాం మొన్న మేము పోయి కలిసి వచ్చినాం. ఇట్లా దీనికి ఇబ్బందులు అవుతున్నాయంటే మన నియోజకవర్గంలో ఎలాంటి బాధ లేకుండా నేను చేస్తానని మాకు హామీ ఇచ్చింది మాకు. ఓకే సార్. ఎట్లుందన్న మన చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు పోతున్నాయి? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అంతకు ముందు కంటే ఇప్పుడైతే బెటర్. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే వరకు అయితే అన్ని పనులు నీట్గా చేస్తుండు. ఒక నెలకొకసారి అయితే మా ఊరికి కంపల్సరీ విజిట్ చేస్తాడు. అంతకుముందు ఎమ్మెల్యేనైతే 6 నెలలకు ఒకసారి అచ్చుడు అట్లా చేసింది.
ఇప్పుడు ఉన్న వరకు అయితే మా వరకు బెటర్ కాంగ్రెస్. ఎలా ఇందిరమ్మ ఇండ్లు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి వస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు. పర్లేదు. ఎట్లా ఫ్రీ కరెంటు, గ్యాస్ సిలిండర్స్, ఫ్రీ కరెంటు వస్తుంది. ఆయనే పెట్టిన అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్టే. ఆయన వచ్చినట్టే కొన్ని ఆగుతాయి. ఆయన ఆయన ఇట్ని పట్టుకొని విమర్శించడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు, ఇప్పుడు 20 నెలలు అయితే వీళ్ళైతే అయిపోయింది, 20 నెలలు అయిపోయింది. అంటే ఏమన్నా తేడా కనిపిస్తుందా, మార్పు కనిపిస్తుందా? మార్పు అంటే ఇక ఇదే, ఇప్పుడు ఇవన్నీ మార్పు కాదా. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చడం అయినా కానీ మార్పే, ఫ్రీ కరెంట్ అయినా కానీ అది కూడా మార్పేనా. కానీ ఇక దీనిలో ఎంతో కొంతమంది అనేది విమర్శలు అనేది జరుగుతూనే ఉంటాయి. టీఆర్ఎస్ను సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ను సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తారు. అది కాదు, ప్రజాపాలన పరంగా చూసుకుంటే కాంగ్రెస్ బెటర్. అంటే ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఇంకా నిర్వహించలేదు, అంటే లేట్ అయిపోయింది, సంవత్సరంన్నర కాలం అయిపోయింది, ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారని కూడా ఒక అసంతృప్తి ఉందని అంటారు. నిజమే అంటారా? అది ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఇవి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుందిలే. వీటితోటి పాటు చూసుకుంటే అది క్యాండిడేట్ పరంగా విలేజ్లో క్యాండిడేట్లు ఉంటారు సర్పంచ్కి. అది పార్టీ పరంగా అంతగానో మేము ఎక్కువ ఏమి ఉండదు, కానీ క్యాండిడేట్ పరంగా ఎవరు మంచి క్యాండిడేట్ అయితే అలా బీఆర్ఎస్లు ఉండని, కాంగ్రెస్లు ఉండని క్యాండిడేట్ బెస్ట్ అయితే నడుస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎట్లా ఎటువైపు, అంటే ఇటు పార్టీల పరంగానే ఉంటాయి కదా అవి పార్టీ పరంగానే ఉంటుంది. ఎటువైపు చూస్తారంట? అది ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మా సైడు మా కాంగ్రెస్కే ఉండదు. చొప్పదండి వరకు అయితే కాంగ్రెస్ మీకైతే అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఎట్లుంది మన చొప్పదండి కాడ, ఎట్లుంది, ఏమనుకుంటారు ప్రజలు, ఏమనుకుంటారు కాంగ్రెస్ గురించి కానీ, బీజేపీ గురించి కానీ, బీఆర్ఎస్ గురించి కానీ? మన ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు నచ్చింది మన కేసీఆర్ చేసిన పాలన కన్నా. ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, అందులో ఎవరికి ఎక్కువ రేషన్ కార్డు రాలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది, అది బాగా మంచిగా ఉన్నది. ఇంకొకటి ఇందిరమ్మ పథకం, అది గరీబ్ వాళ్ళకు కొంతమందికి బాగా ఇండ్లు వచ్చినాయి, అది మెయిన్ పాయింట్. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అంటే మామూలు మాట కాదు, అది బాగా మెచ్చుకోవాల్సింది. ఇందిరమ్మ రాజ్యం అనేదానికి ఇండ్లు ఇచ్చుడు బాగా మంచిగా ఉన్నది. ఇక మేడిపల్లి సత్యం అన్నగారు అంటే మనకు బాగా అందుబాటులో ఉంటాడు, గంగదారిలో ఉంటాడు, సొబద నియోజకవర్గంలో ఉంటాడు. ఇక్కడికి మన ఊరు కూడా మంచిగా అధ్యత్తుండు. ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సొబద నియోజకవర్గం మేడిపల్లి సత్యం అంతకుముందుకున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా అంత గట్లనే, కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇట్లా సర్పంచ్ ఎన్నికలు చాలా రోజులు నిర్వహించక ఒకవేళ ఎటు ఉండబోతా ఉంది, ఏమనుకుంటారు సర్పంచ్ ఎన్నికల గురించి? సర్పంచ్ ఎన్నికలు అంటే అది దాదే ఇక మన ఈ మనిషి వాళ్ళని బట్టి ఉంటుంది. ఇక వేరే వాళ్ళంటే కష్టం ఉంటుంది, దీనికి పార్టీ సంబంధం ఉండదు కదా అట్లా. అంటే ఇప్పుడు ఊర్లో ఏమనుకుంటారు, అంటే సర్పంచ్లే లేరు కదా, అంటే గత కొద్ది రోజులు ఉండే ఏమనుకుంటారు వాళ్ళంతా? లేరు, దాంతోనే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంది అంటే కార్యదర్శి వాళ్ళు వీళ్ళు అట్లనే ఉన్నది, కానీ సర్పంచ్ ఉండాలి. ఈ ఫ్రీ బస్సులు ఇస్తా ఉన్నారు మహిళలకి, అనేక పథకాలు మహిళల గురించి పెడతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్సులు కొంచెం గొడవలు అవుతున్నాయి, అక్కడ ఇక్కడ మనం టీవీలలో కూడా చూస్తున్నాం, బాగా గొడవలు వస్తున్నాయి. మరి మొగోళ్ళ కంటే వాళ్ళవి కూడా లేకుండా పోతుంది, మనం కూర్చున్న సీట్లకి వెళ్ళి కూడా లేపుతుర్రు, అది ఉన్నది. ఏం కోరుకుంటారు, అంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? అంటే చొప్పదండికి కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి మీకు ఇంకా మీ ఊరికి ఏం కావాలనుకుంటారు? మా ఊరికి ఏమన్నా ఇప్పుడు అన్ని అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే మేడిపల్లి సత్యం వచ్చిన కాడికి వెళ్ళి అన్ని అవకాశం మంచిగా ఉన్నది. ఇప్పుడు మరి ఇప్పుడు కొంచెం యూరియాకు బాగా ఇబ్బంది ఉన్నది, అది కూడా కొంచెం తొందరగా అన్ని షాపులకు వస్తే యూరియా కొరత లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ కేసీఆర్ కాళేశ్వరం పైన కొంత అవినీతి చేసిన అనేది కూడా వస్తున్నాయి కదా, అవి నమ్ముతుర్రా మీరు? ఇక అది వాళ్ళంటే వాళ్ళ విన వీళ్ళు, వీళ్ళ విన వాళ్ళ చెప్పుడు, అది అట్లున్నది. ఇక ఇప్పుడు నడుస్తలేదా కాళేశ్వరం, ఇప్పుడు కూడా నడుస్తున్నది అంతే. అంటే కావాలని వాళ్ళు వీళ్ళు చెప్తారు అంతే, రాజకీయం చెప్తారు అంటారు.